హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కోటకొండ వ్లాగ్స్. ఏంటి రెడీ అయిపోయి ఎక్కడికో వెళ్తుంది అని చూస్తున్నారా? కరెక్ట్, నేను వచ్చేసి విన్నీ ద పూ అనే షోకి వెళ్తున్నా. అదొచ్చేసి డిజ్నీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను షో స్టార్ట్ అయిపోయిందేమో అని ఫాస్ట్గా బయలుదేరుతున్నానా, బట్ ఈ ఫిషెస్ని చూడగానే ఆగాల్సి వచ్చింది. అవి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. కొన్నేమో ఫాస్ట్గా పరిగెత్తున్నాయి, లైక్ ఆఫీస్కి టైం అవుతుంది అనేలాగా. ఇంకా కొన్నేమో లైక్ స్లోగా అలా వెళ్తూ ఉంటే ఆ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఫిషెస్ని చూడగానే భలే అనిపించింది. వామ్మో, అసలు ఇంత క్రౌడా! మేమైతే లిటరల్లీ ప్లేసెస్ వెతుక్కుంటున్నాము అసలు ఎటు నుంచి చూడాలా అనేసి. ఇంకా షోకి 3 minutes ఉంది అండ్ అప్పుడే మొత్తం క్రౌడ్ అంతా ఫామ్ అయిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తారా అనేసి. అసలు నించొని చూడడానికి కూడా ప్లేస్ లేదు ఈవెన్. ఇక్కడ చూసారా, స్టాల్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూర్చొని అలా ఆడుకుంటున్నారు. నేనైతే ప్లేసెస్ వెతుక్కుంటున్నాను, ఎక్కడి నుంచి చూస్తే మంచిగా వస్తుంది వీడియో అండ్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది అన్నట్టు. అసలు ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఎటో అటు చివరిని వెళ్ళేసి ఇరుక్కుపోయాం. షో స్టార్ట్ అవ్వడానికి ముందు డాన్సర్స్ కలర్ఫుల్ రిబ్బన్స్ తో పర్ఫామ్ ఇచ్చారు. మ్యూజిక్ కి సింక్ అవుతూ రిబ్బన్స్ ఎయిర్ లో క్రియేట్ చేసిన ప్యాటర్న్ ఉందే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఆడియన్స్ అందరూ షో స్టార్ట్ కాకముందే ఫుల్ ఎగ్జైట్మెంట్ లోకి వెళ్ళిపోయారు. ఈ పర్ఫార్మెన్స్ ఈవెంట్ కి పర్ఫెక్ట్ ఓపెనింగ్ లా అనిపించింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అమ్మాయి బెలూన్స్ అన్ని వచ్చేస్తున్నాయి అన్నట్టుగా యాక్షన్ చేసి చూపిస్తుంది. వచ్చేసాయి. ఎంతసేపటి నుంచో అందరూ వెయిట్ చేసిన మూమెంట్ వచ్చింది. ఒక్కటొక్కటిగా గెయిన్ బెలూన్స్ రివీల్ చేయడం స్టార్ట్ అయింది. ముందుగా విన్నీ ద పూ, తర్వాత క్యూట్ పిగ్లెట్ అండ్ ఇయోర్ మరియు టైగర్. అందరూ ఆడియన్స్ చూసి సర్ప్రైజ్ అయ్యారు. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫోన్స్తో వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కార్టూన్స్లో చూసిన క్యారెక్టర్స్ని ఇలా గెయిన్ బెలూన్స్ రూపంలో లైవ్గా చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారిగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినట్టు అనిపించింది. సో గాయస్, ఆ షోలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఆ బ్యాక్లో ఉన్న డాన్సర్స్. ఈచ్ బెలూన్కి ఒక ఫుల్ టీమ్ ఉంటుంది కంట్రోలింగ్ కోసం. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే వాళ్ళంతా ఆ బెలూన్ క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యే కాస్ట్యూమ్స్ వేస్తారు. చూస్తేనే ఫుల్ ఆర్గనైజ్డ్గా సూపర్ అస్థెటిక్గా ఉంటుంది. అండ్ రియల్ మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు ఆ బెలూన్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో బాబోయ్. ఈచ్ బెలూన్కి లాంగ్ థ్రెడ్ అండ్ రోప్స్ ఉంటాయి, వాటిని హోల్డ్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ స్టాండ్ చేసి పుల్ చేయరు, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ కంట్రోల్ చేస్తారు. లైక్ మ్యూజిక్కి సింక్లో స్టెప్స్ వేస్తారు, టుగెదర్గా మూవ్ అవుతారు, టర్న్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ థ్రెడ్స్ని జెంటిల్గా పుల్ చేస్తారు. సో ఆ మూమెంట్ని బట్టి బెలూన్ మూవ్ అవుతుంది. కొంచెం పుల్ చేస్తే బెలూన్ టిల్ట్ అవుతుంది, రిలీజ్ చేస్తే స్మూత్గా ఫ్లోట్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ ఇన్ సింక్ విత్ మ్యూజిక్. సో మనకి ఏమనిపిస్తుందంటే బెలూన్స్ దెమ్సెల్వ్స్ డాన్సింగ్ చేస్తున్నాయని. యాక్చువల్లీ రియల్గా చూస్తే డాన్సర్స్ కంట్రోల్ చేస్తున్నారు, బట్ ఫీల్ మాత్రం బెలూన్స్ డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ చాలా గ్రేట్, ఎందుకంటే అంత పెద్ద బెలూన్ కదా, ఆ థ్రెడ్స్ కూడా చాలా గట్టిగా పుల్ చేయాలి.
ఆగండి ఆగండి, ఇంకో ట్విస్ట్ వచ్చేసింది. ఇప్పుడు సడన్గా స్టేజ్లోకి పెద్ద బెలూన్ కేక్ ఎంట్రీ ఇచ్చింది. అబ్బా, అది చూస్తేనే సూపర్. అసలు మనం అనుకున్నాంగా ఓన్లీ పూ అండ్ గ్యాంగ్ ఒకటే అని, కానీ సడన్లీ ఈ గేమ్ బెలూన్ కేక్ కూడా వచ్చింది. సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది జస్ట్ కేక్లా ఉండడం కాదు, ఫుల్ డెకరేటెడ్గా కలర్ఫుల్ సూపర్ బిగ్ ఫ్లోటింగ్ బెలూన్ కేక్ వచ్చేసింది. క్రౌడ్ రియాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే. వావ్ అని అందరికీ షాక్ ప్లస్ ఎగ్జైట్మెంట్ ఒకటేసారి. కిడ్స్ అయితే ఫుల్ స్క్రీమ్ మోడ్లో ఉన్నారు. హానెస్ట్లీ చెప్పాలంటే పూ గ్యాంగ్ అంతా ఒక సైడ్, కేక్ బెలూన్ ఇంకో సైడ్, అండ్ అందరూ కలిపి హోల్ షోని ఇంకా గ్రాండ్గా మర్చిపోయేలా చేశారు. సో గాయస్, ఇంకా ఫైనల్గా షో అయితే అయిపోయింది. ఇంక అందరు వెళ్ళిపోవాలి అనుకున్న టైంకి అప్పుడే ఇంకో ట్విస్ట్ మైక్లో అనౌన్స్ చేశారు. ఇంకా కాసేపు ఉంది, ఎటు వెళ్ళకండి, ఇప్పటి వరకు షో చూశారు కదా, ఇప్పుడు సెల్ఫీస్ తీసుకోండి అందరూ అనేసారు. సో ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేసేదంతా ఆపేసి ఒక్కొక్కరు ఒక్కో పోజ్ ఇస్తున్నారు, అందరు సెల్ఫీస్ తీసుకోండి అన్నట్టుగా. ఇంతసేపు షో చూసాము, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆ జనాలంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ అంతా అయిపోయిందని తీరిగ్గా పోజెస్ ఇస్తున్నారు. భలే అనిపించింది. సో మేమంతా ఇంకా ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయాం. కిడ్స్ అయితే మాత్రం పూ, టైగర్, పిగ్లెట్ అంటూ బాగా అరుస్తున్నారు. వాళ్ళకు కూడా దగ్గరకు వచ్చి క్యూట్గా ఫొటోస్ తీయించుకున్నారు. సో నేను అలా బాయ్ బాయ్ అని చెప్తూ ముందుకెళ్ళిపోయా. అబ్బా, అక్కడ సీన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ షో కాదు, కిడ్ జోన్, గేమ్ స్టాల్స్, ఇంకా ఫన్ ఏరియా ఉంది. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే వావ్, ఇది కిడ్స్ కోసం ఫుల్ ప్యారడైజ్లా ఉంది అని. ఎందుకంటే ఒక్కో సైడ్ ఒక్కో స్టాల్, ఒక్కో గేమ్, ఒక్కో అట్రాక్షన్, ఫుల్ కలర్ఫుల్గా సూపర్ లైవ్లీగా ఉంది. అండ్ మెయిన్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న కిడ్స్ కోసం ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎంట్రీకి మనీ లేదు, జస్ట్ గో అండ్ ప్లే. అండ్ కిడ్స్ అందరూ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు. అక్కడ గేమ్స్ చూస్తేనే మనకి కూడా ఫుల్ ఆడాలి అని అనిపిస్తుంది. అండ్ వాటికి గిఫ్ట్స్ కూడా పూ అండ్ గ్యాంగ్కి రిలేటెడ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆ దెబ్బతో పిల్లలు ఏ యా అనుకుంటూ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు. ముందుగానే చెప్పాను కదా, ఈ షో వచ్చేసి గార్డెన్స్ బై ద బేలో జరుగుతుంది. ఈ షో జరుగుతున్న లొకేషన్ గురించి కొంచెం చెప్పాలి అంటే, గార్డెన్స్ బై ద బే సింగపూర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఉన్న సూపర్ ట్రీస్ అయితే ఇంకా సింగపూర్కి ఐకానిక్ ల్యాండ్మార్క్ లాగా ఉంటాయి. డే టైంలో బ్యూటిఫుల్గా ఉంటాయి, నైట్ టైంలో లైట్స్తో ఇంకా మ్యాజికల్గా మారిపోతాయి. నాకు పర్సనల్గా ఈ ఈవెంట్లో నచ్చిన విషయం ఏంటంటే, ఏజ్ ఎంతైనా సరే ఇలాంటి ఈవెంట్స్ మనల్ని మళ్ళీ చైల్డ్హుడ్లోకి తీసుకెళ్తాయి. విన్నీ ద పూ క్యారెక్టర్స్ చూస్తుంటే కార్టూన్స్ చూసిన రోజులు గుర్తొచ్చాయి. కొన్ని మూమెంట్స్ సింపుల్గా ఉంటాయి, కానీ మన ఫేస్ మీద జెన్యూన్ స్మైల్ తీసుకొస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ బెలూన్ షో ఎక్స్పీరియన్స్ చాలా మెమొరబుల్గా ఉండింది. సింగపూర్లో ఉంటే ఇలాంటి ఈవెంట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో లేదా సోలోగా వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ బెలూన్ క్యారెక్టర్ని కామెంట్ చేసేయండి.